ఎందుకంటే వాక్యం అనేది ఎటువంటిదంటే మెడిసిన్ లాంటిది. అర్థమవుతుందండి? మెడిసిన్ లాంటిది. మెడిసిన్ అంటే తెలుసండి, మందు బిళ్ళ. జ్వరం వచ్చినప్పుడు డోలో వేసుకుంటాం కదండి, పారాసెటమాల్ కానీ డోలో కానీ వేసుకుంటామా? ఎందుకని? మన జ్వరం తగ్గాలి, చలాకీగా నడవాలి, అంతే కదండి, మన పనులు చేసుకోవాలి. వాక్యము కూడా ఎటువంటిది తెలుసండి? ఆత్మకు ఆహారం అండి. ఆత్మను రక్షించేది, ఆత్మను బలపరిచేది, ఆత్మను స్థిరపరిచేది, ఆత్మను పరలోకం వెళ్ళడానికి అంటే యేసయ్య మార్గంలో నడిపించేది. అవునంటారా కాదంటారా? అవునన్న దేవుని స్తోత్రం చెప్దాం. అయితే ఈ వాక్యము చాలా గొప్పదైనప్పుడు ఈరోజు మనుషులలో ఆ వాక్యం అన్నట్టు కనపడుతుందో చెప్పండి అమ్మా. ఎంతమంది ఆత్మీయ రోగులు ఉన్నారండి? ఉన్నారా లేదా చెప్పండి. ఆత్మీయ రోగులు ఉన్నారు అనడానికి గల కారణం ఏంటంటే, నేను అబద్ధం ఆడాను అనుకోండి, నాలో ఏ రోగం ఉంది? అబద్ధమాడే రోగం. నాలో వ్యభిచారపు తలంపులు ఉన్నాయనుకోండి, నాలో ఏ రోగం ఉంది? వ్యభిచారపు తలంపుల రోగం. అవునా కదా చెప్పండి. అలాగ లెక్కేస్తానండి. పాపమనే రోగము ఎప్పుడైతే మనలో ఉందో అంటే మనం వేసుకుంటున్న వాక్యం అనే ట్యాబ్లెట్ పని చేయడం లేదన్నమాట. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.